స్త్రీ జీవితం అంటే ఎప్పుడు పూలదారి కాదు, అది ముళ్ళుల మధ్య నడక. ఎందుకంటే ఆమె పుట్టిన నాటి నుంచి బాధ్యతలు మొదలవుతాయి. ఆడపిల్లగా సంయమనం, చెల్లిగా త్యాగం, భార్యగా సహనం, తల్లిగా అంతులేని ప్రేమ. ఆమె తన కలలను కాదు, ఇతరుల అవసరాలను ముందుగా చూసేలా పెంచబడుతుంది. తన అలసటను దాచుకుని ఇంట్లో అందరి చిరునవ్వుల కోసం జీవిస్తుంది. ఆమె ఏడ్చినా బలహీనత అంటారు, నిశ్శబ్దంగా ఉన్న అహంకారం అంటారు. సహవాసం చేస్తే సంస్కారం ప్రశ్నిస్తారు, ఓర్పుగా ఉంటే అది సహజమే అంటారు. ముళ్ళు గుచ్చుకుంటే ఆమె నొప్పిని బయటకు చెప్పదు, ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె బాధపడితే ఇంటి సమతుల్యం కూలిపోతుందని. కానీ గుర్తుంచుకోండి, ముళ్ళుల మధ్య నడిచే ప్రతి స్త్రీ ఒక పూల తోటను సృష్టించే శక్తి కలిగి ఉంటుంది. ఆమె బలహీనురాలు కాదు, బాధను మౌనంగా మోసే ధైర్యశాలి. ఆమె వెనుకడుగు కాదు, తన కుటుంబం ముందుకు వెళ్ళేందుకు వేసిన అడుగు. స్త్రీ జీవితం కష్టం, కానీ అదే జీవితానికి అందం. ఆమె ఉన్న చోటే ఇల్లు గుడి అవుతుంది, చీకట్లో కూడా వెలుగు పుడుతుంది. స్త్రీని తక్కువ చూడకండి, ఆమె తట్టుకున్న ముళ్ళులే ఈ సమాజానికి పూలు పూయించాయి. చీకటే అలుముకున్న ఒక స్త్రీ జీవితంలో దీపంలా ఓ జ్ఞాపకం. చీకటి అంటే కేవలం వెలుగు లేకపోవడం కాదు, చీకటి అంటే నవ్వు రావడం మర్చిపోవడం, నిద్రలో కూడా కన్నీళ్లు కారడం, మనస్సు మాట చెప్పినా ఎవరూ వినకపోవడం. అలాంటి చీకటి ఒక స్త్రీ జీవితాన్ని నెమ్మదిగా మింగేస్తుంది. ప్రతిరోజు నవ్వుతో కనిపించిన ఆమె గుండెల్లో మాత్రం 100 ప్రశ్నలు, 1000 బాధలు. ఆమె తప్పు చెయ్యలేదు, కానీ శిక్ష అనుభవిస్తుంది. ఆమె అడగలేదు, కానీ కోల్పోయింది. అలాంటి జీవితంలో ఒక చిన్న వెలుగు, ఒక చిన్న జ్ఞాపకం, ఒక దీపంలా వెలుగుతుంది. ఆ జ్ఞాపకం ఎవరిది కావచ్చు, ఒక తండ్రి మాట కావచ్చు, నువ్వు బలమైన వాడివి అన్న ఒక్క వాక్యం, లేదా అమ్మ ఇచ్చిన ఓ ధైర్యపు ఆలింగనం కావచ్చు, లేదా ఎప్పుడో ఎవరో చెప్పిన నువ్వు ప్రత్యేకం అన్న నిజం కావచ్చు. ఆ జ్ఞాపకం ఆమెను కాపాడుతుంది. పూర్తిగా కూలిపోకుండా చీకటి ఎంత ఘనంగా ఉన్నా దీపం వెలుగు దారిని చూపిస్తుంది. ఆమె పడిపోతుంది, కానీ ఆ జ్ఞాపకం ఆమెను మళ్ళీ లేపుతుంది. సమాజం వేలి చూపిస్తుంది, కానీ ఆ జ్ఞాపకం ఆమె విలువను గుర్తు చేస్తుంది. నువ్వు ఒంటరివి కాదు అని నిశ్శబ్దంగా చెబుతుంది. స్త్రీ జీవితం అంటే ఎప్పుడు పూలదారి కాదు, ముళ్ళుల మధ్య నడక. కానీ ఆమె గుండెల్లో వెలిగే ఆ ఒక్క దీపం ఆమెను ఓడిపోనివ్వదు. ఈ ప్రపంచం ఆమెను బలహీనురాలుగా చూసిన ఆ జ్ఞాపకం మాత్రం ఆమెను యోధురాలిగా చూస్తుంది. గుర్తించుకో, స్త్రీమణి, నీ జీవితంలో చీకటి ఎక్కువైందంటే నీ లోపల వెలుగు ఉన్నట్టే. ఆ వెలుగు నీ గతంలోని ఓ జ్ఞాపకం కావచ్చు, నీ భవిష్యత్తుకు దారి చూపేది అదే. చీకటిని తిట్టద్దు, నీ లోపల వెలిగే దీపాన్ని నమ్ము, అదే నీ గెలుపు. మన జీవితంలో ఒక పెద్ద అపోహ ఉంది, వయసు పెరిగితే అనుభవం వస్తుంది అని. కానీ నిజం ఏమిటంటే వయస్సు కాదు, గాయం మనల్ని పెద్దవాళ్ళను చేస్తుంది. కొంతమంది చిన్న వయస్సులోనే మాటల్లో భారాన్ని మోస్తారు, కళ్ళల్లో నిశ్శబ్దాన్ని దాచుకుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళలా ప్రవర్తిస్తారు. కాదు, బాధ వాళ్ళని పెద్దవాళ్ళలా మార్చేసింది. అమ్మా నాన్నల ప్రేమ కోల్పోయిన గాయం కావచ్చు, నమ్మిన మనుషులు వెన్నుపోటు పెట్టిన గాయం కావచ్చు, లేదా తన కలలు తన కళ్ళ ముందే ఛిద్రమైన గాయం కావచ్చు. ఆ గాయాలు వాళ్లకు నిద్ర ఇవ్వలేదు, కానీ బుద్ధి ఇచ్చాయి. కొంతమంది ఎందుకు త్వరగా మౌనంగా మారతారు? ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడే రోజుల్లో ఎవరూ వినలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నవ్వినప్పుడు లోపల ఏడుపు దాచుకున్నారు. అనుభవం అంటే పుస్తకాల జ్ఞానం కాదు, మనిషి మనస్సు విరిగినప్పుడు నేర్చుకునే పాఠం. వయస్సు చిన్నదైనా ఆలోచనలు పెద్దగా ఉండేవాళ్ళు ఎందుకు ఉంటారు? ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని సులభంగా చూడలేదు, నమ్మకం పెట్టి మోసపోయారు, ప్రేమ పెట్టి ఒంటరిగా మిగిలారు, అవకాశం ఇచ్చి అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఆ ఒక్క గాయం 100 ఉపన్యాసాల కంటే ఎక్కువ నేర్పిస్తుంది. గాయం మనల్ని ఏం చేస్తుంది? గాయం మనల్ని బలహీనుల్ని చేయదు, మనల్ని జాగ్రత్తగా చేస్తుంది.
మనసులను చదవడం నేర్పిస్తుంది. అవసరం లేని వాళ్ళను దూరం పెట్టడం నేర్పిస్తుంది. నిజమైన విలువ ఏమిటో చూపిస్తుంది. అందుకే ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న మనిషి ఒక్కసారిగా సెలెక్టివ్గా మారిపోతాడు. అది అహంకారం కాదు, అది అనుభవం. గాయం వచ్చిన వాళ్లకు ఓ ప్రత్యేక శక్తి ఉంటుంది. వాళ్ళు తక్కువ ఆశపడతారు, కానీ ఎక్కువ అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువ వాగ్దానాలు చేయరు, కానీ చేసిన మాట నిలబెడతారు. వాళ్ళు ఎవరిని సులభంగా నమ్మరు, కానీ ఒక్కసారి నమ్మితే జీవితం మొత్తం నిలబడతారు. ఈ మాట గుర్తుంచుకో. అనుభవం క్యాలెండర్లో సంవత్సరాలు మారితే రాదు, హృదయంలో ఒక నిజమైన గాయం పడితే వస్తుంది. అందుకే ఎవరైనా చిన్న వయసులోనే లోతుగా మాట్లాడితే, నిశ్శబ్దంగా ప్రవర్తిస్తే వాళ్ళను తక్కువగా చూడకు. వాళ్ళ కథ చాలా పెద్దది. నీ జీవితంలో నీకు గాయం ఇచ్చిన ప్రతి అనుభవం నిన్ను బలహీనుడిని చెయ్యలేదు, నిన్ను అర్థం చేసుకునే మనిషిగా మార్చింది. ఈ ప్రపంచంలో ఎక్కువ గాయాలు తగిలిన వాళ్ళే ఎక్కువగా నిశ్శబ్దంగా, ఎక్కువగా బలంగా ఉంటారు. అనుభవం వయసుతో కాదు, తగిలిన గాయంతో వస్తుంది. మన జీవితంలో కష్టాలు రావడం అసహజం కాదు. అసహజం అనిపించేది కష్టాలు ఎందుకు వచ్చాయి, ఇప్పుడేం చేయాలి అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు మనకంటే ముందే వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు, మహర్షులు సమాధానం చెప్పారు. వాళ్ళు రాసినవి కేవలం గ్రంథాలు కాదు, బాధలో ఉన్న మనిషికి మార్గదర్శకాలు. భగవద్గీత ఏమి చెబుతుందంటే, కష్టాలు నీ శత్రువులు కావు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు, సుఖ దుఃఖే సమే కృత్వా. అర్థం ఏమిటంటే, సుఖం వచ్చినప్పుడు ఎగిరిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కూలిపోకూడదు. కష్టం వచ్చినప్పుడు మనిషి అనుకుంటాడు నా జీవితమే నాశనం అయిపోయింది అని. కానీ గీత చెబుతుంది, కష్టం ఒక దశ మాత్రమే, అది నీ అంతం కాదు. కష్టాన్ని శిక్షగా కాదు, పరీక్షగా చూడమంటుంది గీత. రామాయణం ఏమి నేర్పిస్తుందంటే, ఓర్పు గొప్ప ఆయుధం. శ్రీరాముడు జీవితాన్ని చూడు, అరణ్యవాసం అన్యాయం వల్లే వచ్చింది, తప్పు ఆయనది కాదు. కానీ రాముడు ఎదురుదాడి చేయలేదు, నిందలు చేయలేదు, ఓర్పుతో కష్టాన్ని స్వీకరించాడు. రామాయణం మనకు చెప్పేది ఇదే. కష్టం వచ్చినప్పుడు మన స్వభావం మారిపోతే మనమే ఓడిపోతాం. మహాభారతం చెబుతుంది, కష్టం నిన్ను పరీక్షిస్తుంది, నీ విలువను కాదు. పాండవులు ఎంత కష్టపడ్డారు, అన్యాయం, అవమానం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, కష్టం వాళ్ళని చెడ్డవాళ్ళుగా చేయలేదు. మహాభారతం చెబుతుంది, కష్టం వచ్చినప్పుడు నీ ధర్మం విడిచిపెట్టవద్దు, ఎందుకంటే కష్టం తాత్కాలికం, నీ నీతి శాశ్వతం. చాణక్య నీతి ఏమంటుందంటే, కష్టమే గురువు. చాణక్యుడు ఇలా అంటాడు, అపద్గతే ధైర్యం అవసరం. అర్థం, కష్టం వచ్చినప్పుడు భయం కాదు, బుద్ధి పని చేయాలి. చాణక్య నీతి చెబుతుంది, కష్టం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు, భావోద్వేగంతో కాదు, వివేకంతో స్పందించాలి. ఉపనిషత్తులు ఏమి చెబుతాయంటే, కష్టం బయట కాదు, లోపల ఉంటుంది. ఉపనిషత్తులు ఒక గొప్ప నిజము చెబుతాయి, మనిషి బాధ పరిస్థితుల వల్ల కాదు, అతని స్పందన వల్ల. బయట పరిస్థితులు మారకపోయినా లోపల ఆలోచన మారితే జీవితం మారుతుంది. అందుకే ఉపనిషత్తులు చెబుతాయి, ఆత్మస్థైర్యం పెంచుకో. బౌద్ధ గ్రంథాలు ఏమంటాయంటే, అంగీకారం శాంతి ఇస్తుంది. బుద్ధుడు చెప్పిన మొదటి సత్యం, జీవితం దుఃఖమయం అంటే బాధ తప్పదు అన్నమాట. కానీ బాధను అంగీకరించిన వాడే దానిని దాటగలడు. బౌద్ధ ధర్మం చెబుతుంది, ఎందుకు నాకే అని అడగకు, ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలి అని అడుగు. గ్రంథాలన్నీ చెప్పేది ఒకటే, పేర్లు వేరు, కాలం వేరు, పద్ధతులు వేరు, కానీ సందేశం ఒక్కటే. కష్టం వచ్చినప్పుడు పారిపోవద్దు, కోపంతో నిర్ణయాలు తీసుకోకు, నీతిని వదలవద్దు, ఓర్పు, ధైర్యం, వివేకం పెంచుకో. నీ జీవితంలో ఈరోజు నీవు ఎదుర్కొంటున్న కష్టం నిన్ను కూల్చడానికి రాలేదు, నిన్ను తీర్చిదిద్దడానికి వచ్చింది. గ్రంథాలు చెబుతున్నాయి, కష్టం తాత్కాలికము, నీ శక్తి శాశ్వతం. ఈరోజు నీవు ఓర్పుతో నిలబడితే రేపు అదే అనుభవం నీ బలంగా మారుతుంది. కష్టాన్ని శత్రువుగా కాదు, గురువుగా చూడు, అప్పుడే జీవితం నిన్ను ఓడించలేదు. జీవితంలో నిజంగా విజయం సాధించాలని ఉందా? మీకు పెద్ద కలలు ఉన్నాయా?
కానీ ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారా? ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదా? మీ చుట్టూ ఉన్న వాళ్ళు ముందుకు వెళుతుంటే మీరు మాత్రం అదే స్థితిలో నిలిచిపోయారా అని అనిపిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం అభిమానించే గొప్ప గొప్ప వ్యక్తులు, వ్యాపారవేత్తలు, నటులు, నాయకులు, శాస్త్రవేత్తలు వాళ్ళు పుట్టినప్పుడే విజేతలుగా పుట్టారా? కాదు. వాళ్ళ జీవితాల్లో కూడా మీకు ఉన్నట్టే భయం ఉంది, విఫలత ఉంది, అవమానం ఉంది, ఒంటరితనం ఉంది, డబ్బులు లేని రోజులు ఉన్నాయి. కానీ వాళ్ళను మిగతా వాళ్ళ నుంచి వేరు చేసింది ఒక్కటే, వాళ్ళ పరిస్థితులు కాదు. తమ నమ్మకాన్ని మార్చారు. ఒక్కసారి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల కథలు చూడండి. ఎంతమంది చెప్పారో తెలుసా? నీ వల్ల కాదు, నీ కల అసాధ్యం, ఇది నీకు సరిపోదు. అయినా వాళ్ళు ఆగలేదు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, ఈరోజు నేను ఎవరో కాదు, రేపు నేను ఎవరిగా మారగలనో అదే ముఖ్యము. మీరు ఇప్పుడు కష్టాల్లో ఉండవచ్చు, కానీ ఇది మీ జీవితానికి చివరి అధ్యాయం కాదు. ఇది కేవలం విజయానికి ముందు వచ్చే పరీక్ష. ప్రతి గొప్ప విజయం ముందు ఒక గాఢమైన చీకటి ఉంటుంది. ఆ చీకటిని దాటినవాడే ప్రకాశాన్ని చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, విజయం అనేది ఒక్క రోజులో రాదు. పేరు అనేది ఒక్క ప్రయత్నంతో రాదు. గెలుపు అనేది అదృష్టం వల్ల కాదు, నిరంతరం ప్రయత్నం వల్ల వస్తుంది. ప్రపంచంలో పేరొందిన వ్యక్తులందరికీ ఒకే అలవాటు ఉంది. వాళ్ళు ఓడిపోయినా ఆగలేదు. వాళ్ళు నమ్మకం పోయినా ముందుకు నడిచారు. వాళ్ళు అలిసిపోయినా కలను వదలలేదు. ఈరోజు మీరు ఎవ్వరూ గుర్తించకపోవచ్చు, మీ ప్రయత్నాలను ఎవ్వరూ చూడకపోవచ్చు, కానీ గుర్తించుకోండి, మీ నిశ్శబ్ద కష్టం ఒకరోజు గట్టిగా మాట్లాడుతుంది. అందుకే ఈరోజు నుంచే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీ కలలను చిన్న చూపు చూడకండి. మీ బాధలను బలంగా మార్చుకోండి. ఎందుకంటే మీ కథ కూడా ఒకరోజు ఎవరికో మోటివేషన్ అవుతుంది. మీ పేరు కూడా ఒకరోజు విజయం అర్థంగా మారుతుంది. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. ఓడిపోతానేమో అని భయపడతారా, లేదా గెలుస్తానని నమ్మి ముందుకు వెళతారా? ఎంపిక మీదే. కానీ గుర్తుంచుకోండి, విజయం ధైర్యం ఉన్న వాళ్ళకే దక్కుతుంది. ఈరోజు కష్టం అనిపిస్తే అర్థం ఒక్కటే, మీరు సరి అయిన దారిలో ఉన్నారు. భార్య అంటే ఇంట్లో ఉండే వ్యక్తి కాదు. భార్య అంటే ఇంటి భవతీయవ్యాన్ని నిర్మించే శక్తి. చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు, ఒక పురుషుని విజయం వెనుక అతని భార్య స్వభావమే ప్రధాన కారణం అని. ఈరోజు మనం తెలుసుకోబోయేది చాణక్య నీతి ప్రకారం మంచి భార్య లక్షణాలు. ఇవి కేవలం మహిళలకే కాదు, కుటుంబాన్ని అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూత్రాలు. ధైర్యం, సహనం ఉన్న భార్య, చాణక్యుడు చెబుతాడు, కష్టకాలంలో భర్తకు ధైర్యం ఇచ్చే భార్య ఇంటికి నిజమైన సంపద. సుఖంలో అందరూ దగ్గరగానే ఉంటారు, కానీ కష్టంలో నిలబడే భార్యే భర్తను విజేతగా మార్చుతుంది. ఏడ్చే భార్య కాదు, ధైర్యం చెప్పే భార్యే మంచి భార్య. భర్తను అవమానించని భార్య. చాణక్య నీతి స్పష్టంగా చెబుతుంది, భర్తను ఇతరుల ముందు చిన్న చూపు చూసే భార్య తన ఇంటినే తానే కూల్చుకుంటుంది. తప్పు ఉన్నా, సలహా ఇవ్వాల్సిన అవసరం ఉన్నా అది ఒంటరిగా గౌరవంగా చెప్పాలి. భర్త గౌరవం కుటుంబ గౌరవంతో సమానం. ఇంటి ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకునే భార్య ధనం సంపాదించడం కాదు, దాన్ని కాపాడుకోవడమే తెలివి. మంచి భార్య ఖర్చు, ఆదాయం తెలుసుకుంటుంది. అవసరం కానిది వేరు చేస్తుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుంది. అది ఖర్చు చేస్తే భార్యాభర్త శ్రమను నాశనం చేస్తున్నట్లే. మాటలో మాధుర్యం ఉన్న భార్య, కఠినమైన మాటలు కత్తి కంటే గాయాన్ని చేస్తాయి. మంచి భార్య మాటను కొలిచి మాట్లాడుతుంది. కోపంలో కూడా హద్దు దాటదు. ఒక మృదువైన మాట ఇంటి అశాంతిని కూడా శాంతిగా మార్చగలదు. భర్త అభివృద్ధిని కోరుకునే భార్య, భర్త ఎదుగుదల చూసి అసూయపడే భార్య శత్రువుతో సమానం. మంచి భార్య అంటే భర్త ఎదుగుదలకి ప్రోత్సహిస్తుంది. అతని కలలను చిన్న చూపు చూడదు, వెనుక నుండి తోడుగా ఉంటుంది. అలాగే భార్య ఉంటే పురుషుడు ప్రపంచాన్నే జయించగలడు. కుటుంబ ఐక్యతను కాపాడే భార్య, ఇంటి శాంతి భార్య చేతుల్లోనే ఉంటుంది. అత్తామామలతో, బంధువులతో, పిల్లలతో సమతుల్యంగా నడిచే భార్య ఇంటిని స్వర్గంలా మారుస్తుంది. కుటుంబాన్ని విడదీసి భార్య తన సుఖాన్నే నాశనం చేసుకుంటుంది. స్వాభిమానంతో పాటు వినయం ఉన్న భార్య అతి అహంకారం నాశనం చేస్తుంది. అతి లొంగుపాటు విలువ తగ్గిస్తుంది.
మంచి భార్య తన విలువ తెలుసుకుంటుంది, కానీ అహంకారంగా ఉండదు. గౌరవం ఇచ్చి గౌరవం పొందుతుంది. రహస్యాలను కాపాడే భార్య, ఇంటి రహస్యాలను బయటికి చెప్పే భార్య తన ఇంటినే తానే బలహీనపరుస్తుంది. భర్త సమస్యలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు ఇవన్నీ బయటికి వెళ్ళకూడదు. ధర్మాన్ని విడవని భార్య, ధర్మం లేని ఇంట్లో శాంతి నిలవదు. మంచి భార్య నిజాయితీగా ఉంటుంది, మోసం చేయదు, భర్తను తప్పు మార్గానికి తోసేయదు. అలాంటి భార్య ఉన్న ఇంట్లో సుఖం ఆలస్యమైనా తప్పదు. మంచి భర్తకు భారము కాదు, భాగ్యము. ఆమె ఉండే ఇల్లు బలపడుతుంది, భర్త ఎదుగుతాడు, పిల్లల భవిష్యత్తు వెలుగుతుంది. చాణక్య నీతి ప్రకారం భార్య లక్షణాలే ఇంటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సజ్జనులతో సావాసం చేయాలి. సజ్జన సంగతి సర్వార్థ సాధిని. మంచి మనసు, నీతి, విలువలు కలిగిన వారితో కలిసి ఉంటే మనలోని అవే లక్షణాలు సహజంగా అలవడుతాయి. సజ్జనుల సావాసం జ్ఞానము, శాంతి, పురోగతి. దుర్జనుల సావాసాన్ని దూరంగా పెట్టాలి. చాణక్యుడు చెబుతాడు, పాము కాటు కంటే చెడు మనిషి సావాసం ప్రమాదకరం. పాము ఒక్కసారే కాటేస్తుంది, కానీ చెడు సావాసం రోజు మన మనస్సును విషపూరితం చేస్తుంది. నీకంటే తెలివైన వారితో కలిసి ఉండాలి. విద్యావంతుని సమీపం బుద్ధిని పెంచుతుంది. నీకంటే ముందున్న అనుభవం కలిగిన వారితో ఉండటం వల్ల నీ ఆలోచనలు విశాలమవుతాయి, తప్పిదాలు తగ్గుతాయి. అలసత్వం ఉన్నవారితో సహవాసం చేయకూడదు. సోమరులు, నెగటివ్గా మాట్లాడేవారు, ఎప్పుడూ నిందించేవారు, వాళ్ళతో ఉంటే నీ శక్తి కూడా తగ్గిపోతుంది. చాణక్యుడు చెప్పేది సోమరితనం అనేది పేదరికానికి మొదటి మెట్టు. విలువలున్న వారిని ఎంచుకోవాలి. డబ్బు ఉన్నవాడితో కాదు, ధర్మం, నిజాయితీ, కృతజ్ఞత ఉన్నవాడితో సహవాసం చేయాలి. అలాంటి వారు కష్ట సమయంలో నిన్ను వదలరు. అవసరానికి మించిన స్నేహం కూడా ప్రమాదమే. చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు, అతి సన్నిహితత వల్ల రహస్యాలు బయటపడతాయి, అతి దూరం వల్ల సంబంధాలు చెడిపోతాయి. సహవాసంలో సమతుల్యత చాలా ముఖ్యము. నీ లక్ష్యాలకు అడ్డుపడే వారిని దూరంగా పెట్టాలి. నీ కలలను చిన్న చూపు చూసేవారు, ఇది నీ వల్ల కాదు అనేవారు, వాళ్ళు నీ శత్రువుల కంటే ప్రమాదకరం. చాణక్య నీతి సారాంశం, మనిషిని తయారు చేసేది అతని సహవాసమే. మంచి సహవాసం ఉంటే జీవితం వెలుగులోకి వస్తుంది. చెడు సహవాసం ఉంటే ప్రతిభ కూడా నశిస్తుంది. చాణక్య నీతి ప్రకారం కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే, చేసిన కర్మ తప్పకుండా ఫలిస్తుంది. యథా కర్మ తథా ఫలం. మనము చేసిన పని మంచిదైతే ఫలం మంచిదే, చెడ్డదైతే దుష్ఫలితమే వస్తుంది. ఆలస్యం కావచ్చు, మార్గం మారవచ్చు, కానీ ఫలితం మాత్రం తప్పదు. వెంటనే ఫలితం రాకపోయినా నిరాశ చెందకూడదు. చాణక్యుడు చెబుతాడు, విత్తనం నాటిన వెంటనే పండు రాదు, కానీ కాలం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. కర్మకు సమయం ఉంటుంది. ఉద్దేశ్యమే కర్మ విలువను నిర్ణయిస్తుంది. పని చేయడం మాత్రమే కాదు, ఆ పని వెనుక ఉన్న ఉద్దేశం చాలా ముఖ్యం. మంచి ఉద్దేశంతో చేసిన చిన్న పని కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. చెడు ఉద్దేశంతో చేసిన గొప్ప పని కూడా నష్టాన్ని ఇస్తుంది. కర్మను తప్పించుకోవచ్చు అనుకోవద్దు. చాణక్య నీతి ప్రకారం ధనం, అధికారము, మాయా చతురత కర్మ ఫలితాన్ని ఆపలేవు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కర్మ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కష్టకాలమే కర్మ పరీక్ష. చాణక్యుడు చెబుతాడు, సుఖంలో అందరూ మంచివారే, కష్టంలోనే నిజమైన కర్మఫలం తెలుస్తుంది. నీ గత కర్మలే నీ ప్రస్తుత పరిస్థితిని నిర్ణయిస్తాయి. ఇతరుల కర్మ ఫలితం చూసి పోల్చుకోకూడదు. కొంతమందికి చెడు చేసి కూడా సుఖంగా ఉన్నట్టు కనిపిస్తుంది. చాణక్యుడు చెప్పేది ఏమిటంటే, అది వాళ్ళ పాత మంచి కర్మల ఫలం మాత్రమే. ఆ నిల్వ అయిపోయాక వారి నిజమైన ఫలితం మొదలవుతుంది. ఈరోజు చేసే కర్మ రేపటి జీవితం. భవిష్యత్తు అనేది రాసినది కాదు, సృష్టించేది. నేడు నీవు చేసే మాట, పని, నిర్ణయం రేపటి నీ జీవితాన్ని నిర్మిస్తుంది. చాణక్య నీతి సారాంశం ఏమిటంటే, కర్మను నమ్ము, ఫలితానికి భయపడకు, నిజాయితీగా పనిచేయు, ధర్మాన్ని వదలవద్దు, ఫలితం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. చాణక్యుడి ప్రకారం బలమైన సంకల్పం అంటే, దృఢ నిశ్చయం అంటే కేవలం ఆలోచన కాదు, అది కష్టం వచ్చినా వెనక్కి తగ్గని మనస్తత్వం. అతని నీతిలో సంకల్పం అంటే నాకు సాధ్యమేనా అనే ప్రశ్న కాదు, ఎలాగైనా సాధిస్తాను అనే స్థితి.
చాణక్య నీతి ప్రకారం బలమైన సంకల్పం ఎలా ఉండాలంటే లక్ష్యం స్పష్టంగా ఉండాలి. లక్ష్యం లేని వాడి శ్రమ వ్యర్థం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఎంత శక్తి ఉన్నా ఉపయోగం లేదు. బలమైన సంకల్పం మొదలయ్యేది స్పష్టమైన లక్ష్యంతోనే. నిర్ణయం తీసుకున్నాక వెనుకడుగు ఉండకూడదు. చాణక్యుడు చెబుతాడు, నిర్ణయం తీసుకున్నాక భయం, విమర్శ, అపజయం ఏదీ సంకల్పాన్ని కదిలించకూడదు. వెనక్కి తిరిగే సంకల్పం సంకల్పమే కాదు. పరిస్థితులను నిందించకూడదు. బలహీనుడు పరిస్థితులను నిందిస్తాడు. బలమైన సంకల్పం ఉన్నవాడు పరిస్థితులనే మార్చేస్తాడు. కష్టమే సంకల్పానికి ఇంధనము. సహనము మరియు క్రమశిక్షణ తప్పనిసరి. ఒకరోజు శ్రమతో కాదు, రోజు చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద విజయానికి కారణం. చాణక్యనీతి ప్రకారం సంకల్పం ఒక్కరోజు ఉత్సాహం కాదు, రోజువారీ నియమము. ఫలితం కాదు, కర్మపై దృష్టి. ఫలితం మీద దృష్టి పెట్టని వాడు అలసిపోతాడు. బలమైన సంకల్పం ఉన్నవాడు ఫలితాన్ని దేవుడికి వదిలి తన కర్మను సంపూర్ణంగా చేస్తాడు. ఒంటరిగా నిలబడగల ధైర్యం ఉండాలి. సంకల్పం బలంగా ఉంటే అందరూ నీతో ఉండరు. చాణక్యుడు చెబుతాడు, నిజమైన నిర్ణయాలు ఒంటరిగా తీసుకున్నవే. అపజయాన్ని శిక్షగా కాదు, శిక్షణగా చూడాలి. పడిపోవడం అపజయం కాదు, పడిపోయాక లేచే మనస్తత్వమే సంకల్పం. ప్రతి అపజయం నీ సంకల్పాన్ని పదును పెట్టే ఆయుధం. మాట, చర్య ఒక్కటే కావాలి. చాణక్యనీతి స్పష్టంగా చెబుతుంది, చెప్పేదానికి చేయేదానికి తేడా ఉంటే సంకల్పం బలహీనమే. నీవు చెప్పేది కాదు, నీవు చేసే పనులే నీ సంకల్పం. బలమైన సంకల్పం ఉన్నవాడిని విధి కూడా అడ్డుకోలేదు. నిశ్చయం దృఢంగా ఉంచు. కష్టం వచ్చినా నిలబడు. విజయం నెమ్మదిగా అయినా తప్పకుండా నీదే. ఈరోజు మనం జీవిస్తున్న ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. టెక్నాలజీ మారుతుంది, డబ్బు విలువ మారుతుంది. కానీ ఒక్కటి మాత్రం మారలేదు, మనిషి స్వభావం. అందుకే 2000 సంవత్సరాల క్రితం చెప్పిన చాణక్య నీతి ఈ రోజుకి అంతే శక్తివంతంగా పనిచేస్తుంది. మనం రోజు అడిగే ప్రశ్నలు ఇవే కదా. జీవితం ఎందుకు ఇలా ఉంది? కష్టపడుతున్న ఫలితం ఎందుకు రావడం లేదు? ఎవరో తక్కువ కష్టంతో పైకి వెళ్తున్నారు, నేను ఎందుకు వెనుక పడిపోతున్నాను? ఈ ప్రశ్నలకు సమాధానం చాణక్యుడు అప్పుడే చెప్పాడు. లక్ష్యం లేకపోతే జీవితం దిశ లేని ప్రయాణము అని. లక్ష్యం లేని వాడి శ్రమ వృధా. ఈ రోజుల్లో చాలామంది ఫోన్ చేతిలో రీల్స్ మధ్యలో కాలాన్ని కోల్పోతున్నారు. కానీ లక్ష్యం ఉన్నవాడు అదే సమయంలో తన భవిష్యత్తును నిర్మించుకుంటున్నాడు. ఆధునిక జీవితం అంటే బిజీగా ఉండటం కాదు, సరి అయిన దిశలో నడవడమే నిజమైన జీవితం. భావోద్వేగాలతో కాదు, బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజుల్లో మన నిర్ణయాలు ఎవరు తీస్తున్నారు? కోపం, భయం, ఇతరుల అభిప్రాయం. చాణక్య నీతి చెబుతుంది, బుద్ధి లేని నిర్ణయం భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఒక మెసేజ్, ఒక మాట, ఒక తొందరపాటు నిర్ణయం మొత్తాన్ని, జీవితాన్నే మార్చేస్తుంది. సహవాసం నీ భవిష్యత్తు. నీవెవరితో ఉంటావో నీవు అలానే మారుతావు. ఈ రోజుల్లో నెగిటివ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ కంప్లైంట్ చేసేవాళ్ళు, నీ కళలను చిన్న చూపు చూసేవాళ్ళు. వాళ్ళే నీ శత్రువుల కంటే ప్రమాదకరం. మంచి సహవాసం మానసిక శాంతి, చెడు సహవాసం జీవితం నాశనం. డబ్బు గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే, అర్థం లేకుండా ధర్మం నిలవదు. ఈ రోజుల్లో సంపాదన ఉంది కానీ నిలవలేదు. ఎందుకంటే డబ్బు రావడం కాదు, డబ్బును నిలబెట్టుకోవడం ముఖ్యం. క్రమశిక్షణ, ఆలోచించి ఖర్చు, భవిష్యత్తుకు ప్లాన్, ఇవన్నీ ఆధునిక జీవితం కోసం తప్పనిసరి. కర్మ, షార్ట్ కట్స్. ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు షార్ట్ కట్లో సక్సెస్ రావాలి. చెడు మార్గంలో వచ్చిన విజయం ముందే రాసుకున్న అపజయం. తాత్కాలికం లాభం, దీర్ఘకాల నష్టం. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అపజయం నీ శత్రువు కాదు, అపజయం శిక్ష కాదు, శిక్షణ. పడిపోయినప్పుడు ఆగిపోతే నష్టం, పడిపోయాక లేచితే విజయం. ఆధునిక జీవితం ఒత్తిడితో నిండింది, కానీ నిలబడగలవాడే విజేత. నాయకత్వం, స్వీయ నియంత్రణ. చాణక్యుడు చెబుతాడు, ముందు ప్రపంచాన్ని కాదు, నీ మనసును జయించు. కోపాన్ని నియంత్రించగలవాడు, మాటను అదుపులో పెట్టగలవాడు, సమయాన్ని విలువగా చూసేవాడు, అతడే నిజమైన లీడర్. కాలం మారినా, టెక్నాలజీ మారినా మనిషి జీవితానికి అవసరమైన మూల సూత్రాలు మారవు.
అందుకే చాణక్య నీతి చదివితే చరిత్ర కాదు, జీవితమే మారిపోతుంది. ఈరోజు నుంచే నీ ఆలోచన మార్పు, నీ సహవాసం మార్చు, నీ నిర్ణయాలు మార్చు. అప్పుడే నీ భవిష్యత్తు తప్పకుండా మారుతుంది. మనం మంచి సహవాసం గురించి మాట్లాడుకుందాం. తమకన్నా మంచి వ్యక్తులతో సహవాసం ఉంచుకునేవారు వారి కుటుంబ వాతావరణంలో స్వచ్ఛతను తెస్తారు. ఈ ప్రపంచంలో ఒక చెట్టులాగా 2 తేనె పండ్లు ఉన్నాయి, మంచి స్వరం మరియు మంచి సహవాసం. మంచి సహవాసం చెడ్డ వ్యక్తి యొక్క స్వభావాన్ని మంచిగా చేస్తుంది. కాబట్టి మంచి వ్యక్తులతో సహవాసం చేయండి, మరియు చెడు ఉద్దేశాలు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. చెడు ఉద్దేశాలు ఉన్న వ్యక్తికి మరియు పాముకి మధ్య పాము తక్కువ ప్రమాదకరమైనది, ఎందుకంటే పాము అనేది ఒక్కసారే కుడుతుంది. అయితే చెడు ఉద్దేశాలు ఉన్న వ్యక్తి ప్రతి అడుగులోనూ కుడతాడని తెలుసుకున్నాం. పాము విషం దాని దంతాలలో ఉంటుంది. ఈగలు మరియు తేళ్లకు కూడా విషం కోసం ఒక నిర్దిష్ట స్థానం ఉంటుంది. కానీ అలాంటి వ్యక్తి యొక్క ప్రతి మాట మరియు చర్య విషం లాంటిది. అలాంటి వ్యక్తి ఉన్న విషపూరిత కీటకాలు మరియు పాముల కంటే ప్రమాదకరమైన వాడు. కాబట్టి అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. చెడ్డ వ్యక్తి యొక్క లక్షణాలు కఠినమైన స్వభావం, చేదు స్వరం, బంధువుల పట్ల అసూయ మరియు తనకంటే చెడ్డ వ్యక్తుల సహవాసం. ఇవన్నీ చెడు స్వభావం ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు. ఇది కాకుండా వారు తమ సొంత వ్యక్తులతో చాలా చెడు సంబంధాలను కలిగి ఉంటారు. అందుకే అలాంటి వ్యక్తికి దూరంగా ఉండండి. మరియు మీకు ఈ అలవాట్లు ఏవైనా ఉంటే వెంటనే వాటిని సరిదిద్దుకోండి. ప్రేమ అంటే ఏమిటి? డబ్బా, అందమా, సౌఖ్యమా? కాదు. ప్రేమ అంటే కష్టంలో కూడా చేతిని వదలని మనస్సు, అవమానంలో కూడా వెనక్కి తగ్గని నమ్మకం. అదే మనం ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు, భార్య భర్తను సక్సెస్ అయ్యాక ప్రేమించాలి, భర్త భార్యను సంతోషంలోనే అర్థం చేసుకోవాలి. కానీ నిజమైన ప్రేమ కష్టంలోనే పరీక్షించబడుతుంది. పరిస్థితిని కాదు, మనిషిని ప్రేమించాలి. భార్య ప్రేమించింది అతని స్థితిని కాదు, అతని సంపాదనను కాదు, అతని పేరు ప్రతిష్టను కాదు, అతని నిజాయితీని, అతని పోరాటాన్ని, అతని మనస్సును. భర్త ఎక్కడ ఉన్నాడన్నది కాదు, అతను ఎలాంటి వాడన్నదే ముఖ్యం. ఇదే నిజమైన దాంపత్య ప్రేమ. కష్టకాలంలో భార్యే భర్తకు అసలైన బలం. సుఖంలో అందరూ తోడుంటారు, కష్టంలో నిలబడేవారే నిజమైన వాళ్ళు. భార్య చేసిన గొప్ప పని ఏమిటంటే ఏడ్చి అతన్ని బలహీనపరచలేదు, భయపెట్టి ఆపలేదు, కానీ ధైర్యం చెప్పింది, నమ్మకం ఇచ్చింది. భార్య ధైర్యం భర్త జీవితాన్ని మార్చగలదు. భర్త గౌరవాన్ని కాపాడటమే ప్రేమ. చాలామంది ప్రేమ పేరుతో ఇతరుల ముందు భర్తను అవమానిస్తారు. భర్తను ఇతరుల ముందు తక్కువ చేయడం ప్రేమ కాదు, నాశనం. భర్త గౌరవం కాపాడే భార్య తన ఇంటినే కాపాడుకుంటుంది. మాటలతో కాదు, నమ్మకంతో ప్రేమ. ప్రేమ అంటే రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు, అవసరం వచ్చినప్పుడు అతని పక్కన నిలబడడమే ప్రేమ. మాటలతో కాదు, నమ్మకంతో ప్రేమించింది. అందుకే ఆ ప్రేమ కాలాన్ని జయించింది. భర్త ఎదుగుదలను చూసి భయపడని భార్య. కొంతమంది భార్యలు భర్త ఎదుగుదల చూసి భయపడతారు, కానీ నిజమైన భార్య భర్త ఎదుగుదలకు రెక్కలు ఇస్తుంది. అతని కలలను తన కలలుగా చూస్తుంది. విజయం వెనుక అతని భార్య నమ్మకం ఉంది. ఒంటరిగా ఉన్నా కలిసి ఉన్న భావన. జీవితంలో కొన్ని పోరాటాలు ఒంటరిగా చేయవలసి వస్తాయి. అలాంటి సమయంలో భర్త ఒంటరిగా నడుస్తున్న భార్య మనస్సు అతని పక్కనే ఉంటుంది. ఈ భావన ఉంటే ఏ కష్టమైనా తేలికగా మారుతుంది. ప్రేమ అంటే అర్థం చేసుకోవడం. భార్యాభర్తల మధ్య రోజు గొడవలు రావచ్చు, కానీ ప్రేమ ఉన్న చోట అర్థం చేసుకోవడం ఉంటుంది. అహంకారం ఉండదు. ప్రేమ అంటే గెలవడం కాదు, కలిసి నిలబడడం. విజయం వచ్చిన మారని సంబంధం. విజయం వచ్చిన తర్వాత మనిషి మారిపోతాడు అనేది నిజమే, కానీ నిజమైన దాంపత్య ప్రేమ విజయంలో కూడా వినయాన్ని నేర్పుతుంది. భార్య విలువను మరింత పెంచుతుంది. అదే ప్రేమ కాలానికి పరీక్ష నిలబడుతుంది. ప్రేమ అంటే సుఖంలో కలిసి నవ్వడం కాదు, కష్టంలో కలిసి నిలబడటం. భార్యాభర్తల బలం కావాలి, భర్త భార్యకు భద్రత కావాలి. అప్పుడే మాత్రమే దాంపత్య సంబంధం కాదు, ఒక శక్తిగా మారుతుంది. ప్రతిభ ఉంది, శ్రమ ఉంది, కానీ గుర్తింపు లేదు. సాధారణ కుటుంబం, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, అవకాశాలు తలుపు తట్టలేదు, కానీ ఒకటి మాత్రం ఉంది, తన మీద తనకు నమ్మకం. అదే నమ్మకం ఒక సాధారణ మనిషిని అసాధారణ వ్యక్తిగా మార్చింది. నీ విలువ నీ స్థితి కాదు, నీ పట్టుదల. నీవెక్కడ ఉన్నావన్నది ముఖ్యం కాదు, నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో ముఖ్యం. ప్రపంచం నీ మొదటి దశను చూసి నిన్ను తక్కువగా చూడవచ్చు,
కానీ నీ ప్రయాణం చివరికి అదే ప్రపంచం తల వంచుతుంది. ప్రతిభను చిన్న చూపు చూస్తారు, కానీ ఆపలేరు. దగ్గర డబ్బు లేదు, పలుకుబడి లేదు, కానీ ప్రతిభ ఉంది, నిజాయితీ ఉంది. ఈ సమాజం మొదట ప్రతిభను పట్టించుకోదు, ఎందుకంటే ప్రతిభ నెమ్మదిగా మాట్లాడుతుంది, కానీ ఒక్కసారి మాటిచ్చాక నిశ్శబ్దంగా చరిత్రను రాస్తుంది. అవమానమే నీ అసలైన గురువు. జీవితంలో అవమానం వచ్చినప్పుడు 2 మార్గాలు ఉంటాయి: కుంగిపోవడం, కఠినంగా మారడం. అవమానాన్ని కన్నీళ్లుగా కాదు, శక్తిగా మార్చుకున్నాడు. అదే జీవిత లక్షణం, విజేత లక్షణం. ధర్మాన్ని వదిలితే విజయం కూడా శత్రువే. ఎలా గెలిచామన్నది ముఖ్యం, ఎందుకు గెలిచామన్నదే ముఖ్యం. తప్పు మార్గంలో వచ్చిన విజయం తాత్కాలిక ఆనందం మాత్రమే. నిజాయితీతో వచ్చిన విజయం తరతరాలుగా గౌరవం ఇస్తుంది. ఒంటరిగా నడవలసి వచ్చినా వెనక్కి తగ్గవద్దు. నిజాయితీ మార్గం ఎప్పుడూ గుంపులో ఉండదు, అది ఒంటరిగా ఉంటుంది. కానీ ఒంటరితనం బలహీనపరచదు, మరింత బలంగా మార్చుతుంది. నీ పని మాట్లాడనివ్వు, ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ పని చేయి. నిజమైన విజేత తన గొప్పతనాన్ని చెప్పుకోడు, తన ఫలితాలతో చూపిస్తాడు. విజయం చివరికి నిశ్శబ్దంగా వస్తుంది. నువ్వు కష్టపడుతున్నప్పుడు ఎవరూ చూడకపోవచ్చు, కానీ ఫలితం వచ్చిన రోజు అందరూ చూస్తారు. అదే జీవితము. నీవు ఎవరో ఈరోజు ముఖ్యం కాదు, నీవు ఏమవుతావో రేపే ముఖ్యం. సమాజం నిన్ను నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్ము. అవకాశం దొరకకపోయినా నీ అర్హతను తగ్గించుకోకు. ఎందుకంటే నిజాయితీ, పట్టుదల, ధర్మం ఈ 3 ఉన్నవాడిని ఎవరూ ఆపలేరు.